24 గిఫ్ట్స్ ఫర్ 24th బర్త్‌డే అర్జెంట్ ఆర్డర్ స్టోరీ చూద్దామా? ఈ రోజు వీడియో చాలా స్పెషల్. నాకు రీసెంట్‌గా ఒక బ్యూటిఫుల్ ఆర్డర్ వచ్చింది. 24 గిఫ్ట్స్ ఫర్ 24th బర్త్‌డే కోసం. ఒక కస్టమర్ నాకు కాల్ చేసి, మ్యామ్ నేను చాలా రోజుల నుండి సెర్చ్ చేస్తున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ బర్త్‌డేకి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయడానికి. నాకు తెలుగు వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇవ్వాలనుంది. బికాస్ తెలుగు వాళ్ళకైతే నేను కంఫర్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. దట్ టు ప్రిఫర్డ్‌గా అమ్మాయి అయితే నేను చెప్తుంటే ఒక ఐడియా వస్తుంది కదా అని చాలా పేజెస్ చూశాను. నార్త్ సైడ్ పేజెస్ చాలా దొరికాయి. ఫైనల్లీ ఇంకా అకేషన్‌కి 3 days ఉంది అనగా మీ పేజ్ నాకు కనిపించింది. వెంటనే కాల్ చేస్తున్నా అని చెప్పారు. మ్యామ్ 24 గిఫ్ట్స్ కావాలి. ప్లీజ్ టైం ఇవ్వండి. ప్లాన్ చేసుకున్నాం. అమౌంట్ కూడా రెడీ అని అడిగారు. మధ్యాహ్నం మెసేజ్ వచ్చింది. 1 hour లోపల నేను ఫుల్ కాస్టింగ్ పంపించాను. నేను కూడా చెప్పాను ఈవినింగ్ లోపల పేమెంట్ అయితే నేను ఇమీడియట్ గా స్టార్ట్ చేసి మేకింగ్ చేసి ఆర్టీసీ ద్వారా హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తాను అని. ఈవినింగ్ 7:30కి పేమెంట్ కంప్లీట్ చేశారు. కొన్ని ఐటమ్స్ హ్యాండ్ మేడ్ కస్టమైజ్డ్, కొన్ని ఐటమ్స్ అవుట్ సైడ్ నుండి పర్చేస్ చేయాలి. సో డ్రెస్, మ్యాచింగ్ యాక్సెసరీస్ అన్ని సెర్చ్ చేసి ఆల్మోస్ట్ 10:30 వరకు షాపింగ్ చేశాను. ఇంటికి వచ్చాక ఒక పెద్ద బాక్స్ ప్రిపేర్ చేయాలి. 24 కిడ్స్ కదండి. వెయిట్ కూడా ఆల్మోస్ట్ 12 to 13 kgs వరకు అయ్యింది. హోల్ నైట్ వర్క్ నెక్స్ట్ మార్నింగ్ వరకు కూడా కంటిన్యూ. బై 11 to 12 మధ్యాహ్నం లోపల అన్ని కంప్లీట్ చేసి ఆర్టీసీలో పార్సిల్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఆ మూమెంట్ నాకు చాలా రిలీఫ్, చాలా హ్యాపీనెస్. తర్వాత అతనికి షిప్పింగ్ అయింది అని చెప్పగానే తను చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యి, మ్యామ్ నేను అబ్రాడ్ లో ఉంటాను, అమ్మాయి ఇండియాలో ఉంది, 24 గిఫ్ట్స్ సర్ప్రైజ్ ఇవ్వాలని చాలా రోజుల నుండి ప్లాన్ చేస్తున్నాను. మీరు పాసిబుల్ చేశారు. ఆన్ టైం కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అర్జెంట్ వర్క్ కోసం నేను నైట్ అంతా వర్క్ చేశాను అని చూసి తన సైడ్ నుంచి ఎక్స్ట్రా అమౌంట్ మనస్ఫూర్తిగా పేమెంట్ చేశారు. ఇలాంటి కస్టమర్స్ ఉంటే మన టైర్డ్నెస్, మన ఎఫర్ట్స్ అన్నిటికీ వాల్యూ వస్తుంది. ఎనర్జీ, మోటివేషన్ ఇంకా డబుల్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో నాకు ఈ ఆర్డర్ ఎలా వచ్చింది, ఎలా ప్రాసెస్ చేశాను అన్ని షేర్ చేశాను. ఇప్పుడు మనం స్లోలీ 24 గిఫ్ట్స్ లో ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాం. సో కస్టమర్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి లెహెంగా. ఎప్పటి నుంచో నేను గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నానండి, బట్ కుదరట్లేదు. నాకు చూస్ చేసే వాళ్ళు లేరు. సో నాకు మంచిగా గ్రాండ్ గా కావాలి, మంచి హెవీ వర్క్ ఉండాలి అని చెప్పి ఒక బడ్జెట్ చెప్పారనమాట నాకు. ఆ బడ్జెట్ లో కొంచెం ట్రై చేయండి అని చెప్పి. సో ఆ ఇన్స్టాల్ అక్కడంతా చూశాను. అవన్నీ ఏంటంటే లైక్ 50,000 70,000 ఉంటాయి. బట్ వాటి పైన ఏంటంటే డిస్ప్లేలో 2,500 3,000 అట్లా పెట్టి సేల్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు అనమాట. సో నేను చెప్పాను అవన్నీ వద్దండి, నేను ఒకసారి లోకల్లో వెళ్తాను, చూస్తాను, షాపింగ్ మాల్లో నేను చూసి నేను మీకు వాట్సాప్ చేస్తాను, మీకు ఓకే అనుకుంటే తీసుకుంటాను అని చెప్పి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళాక అన్ని వాట్సాప్లో షేర్ చేశాక, సో ఈ కలర్ తన దగ్గర లేదండి, సో ఇది తీసుకుంటాను, ఇదైతే ఓకే నాకు అని చెప్పాక ఇది తీసుకున్నాను అనమాట. ఈ లెహంగా అయితే పిక్ చేసుకున్నారు, దాన్ని తీసుకున్నాను. అండ్ డైరీ అయితే అసలు పర్టికులర్గా మెన్షన్ చేశారనమాట నాకు. డైరీ కంపల్సరీ కావాలండి. కొన్ని అంటే ఒక 7 to 9 ఐటమ్స్ మెన్షన్ చేశారు. అవి ఖచ్చితంగా కావాలని చెప్పి వాటిల్లో ఈ డైరీ ఒకటి అనమాట. సో నేనేం సజెస్ట్ చేశాను అంటే తన నేమ్ గానే వస్తుంది దాని మీద, కస్టమైజ్ చేస్తాము, నేమ్ అండ్ ఆల్సో చామ్ గానే ఒకటి వస్తుంది అని చెప్పి నేను లిస్ట్ పెట్టాను అనమాట. ఏ చామ్ కావాలో చూస్ చేసుకోండి అని చెప్పి. సో వాళ్ళు పేరు చెప్పారు, తన పేరు హారిక అని చెప్పి, ఇంకా హారిక నేమ్ రావాలి అండ్ చామ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఆ చాము నీట్ గా దానిపైన కస్టమైజ్ చేసి డైరీ రెడీ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెంపరేచర్ వాటర్ బాటిల్. సో దీనిపైన కానీ తన నేమ్ అయితే కస్టమైజేషన్ చేసాం. ఇవన్నీ ఏంటంటే 1 night లోనే అనమాట ఇవన్నీ కస్టమైజేషన్ అని చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెంటెడ్ క్యాండిల్. సో ఇది బబుల్ సెంటెడ్ క్యాండిల్. లైక్ మనకి ఒక పర్టికులర్ ప్లేస్ లో పెడితే మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది ఓవరాల్ హోమ్ అట్మాస్ఫియర్ అవ్వచ్చు, లేకపోతే రూమ్ అవ్వచ్చు, మంచిగా ఆ అట్మాస్ఫియర్ అనేది మంచి సెంటెడ్ స్మెల్ తోటి బాగుంటుంది. సో అందుకని బబుల్ క్యాండిల్ ఒకటి యాడ్ చేశాను. అండ్ ఈ ఫ్లవర్ క్లిప్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా అడుగుతున్న ఫ్లవర్ క్లిప్ అనమాట. సో ఆ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఆ ఫ్లవర్ క్లిప్ అండ్ ఆల్సో మ్యాచ్ అయ్యేలాగా నెయిల్ పాలిష్ తీసుకున్నాను. అండ్ బ్రాస్లెట్ అని మెన్షన్ చేశారు. సో ఈ బ్రాస్లెట్ వచ్చేసరికి లైక్ సిల్వర్ కోటింగ్ ఉంటుంది కదా, అది బెస్ట్ ఉండేలాగా చూసి చాలా మోడల్స్ ఉన్నాయి. సో వాటిల్లో నుంచి చూసి ఒకటి పిక్ చేసుకొని అండ్ ప్రతిదీ అనమాట నేను వాట్సాప్లో షేర్ చేశాను. అండ్ కొన్ని అంటే షేర్ చేశాను, కొన్ని ఏంటంటే చెప్పేశారనమాట, మేడం మీకు బడ్జెట్ చూసుకొని ఆ బడ్జెట్‌తో వచ్చేది ఏవైతే వస్తాయో అవి బెస్ట్‌గా ఉండేవి చూసి యాడ్ చేయండి అని చెప్పారు.
సో ఐ యాడెడ్ దిస్ బ్రాస్లెట్. ఇది చాలా అంటే చాలా బాగుంది. కొంచెం డ్రెస్కి మంచిగా మ్యాచ్ అయ్యేలాగా ఉంది అండ్ ఏ అవుట్ఫిట్కైనా మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. అండ్ ఒక లెటర్ అయితే పంపించారు. ఆ లెటర్ ఏంటంటే దేవర్ ఇన్ అ రిలేషన్‌షిప్ ఆల్మోస్ట్ 10థ్ స్టాండర్డ్ నుంచి ఇప్పటి వరకు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ వన్స్ అది చూసాక నాకు చాలా అనిపించింది. సో 10థ్ నుంచి ఇప్పుడు తనకి 24. సో తను అబ్రాడ్‌లో ఉన్నారు. సో అక్కడుండి తను ఇక్కడ సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. ఇలాంటి రిలేషన్‌షిప్ ఇంకా మంచిగా ఇంకా ఏమంటారు 10 కాలాలు చల్లగా ఉండాలి అంటారు కదా! సో అలా అనిపించిందనమాట నాకు వీళ్ళ రిలేషన్‌షిప్ చూసినప్పుడు. అండ్ ఇదొచ్చేసి జ్యువెలరీ బాక్స్ లైక్ మన ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, చైన్స్ అవ్వచ్చు అవన్నీ మనకేంటంటే బ్లాక్‌నెస్ వచ్చేస్తాయి. అవి రాకుండా సేఫ్‌గా పెట్టుకోవడానికి ఈ జ్యువెలరీ బాక్స్ అయితే యూజ్ చేస్తారు గర్ల్స్. సో దాన్నొకటి జ్యువెలరీ బాక్స్ అయితే యాడ్ చేశాను. అండ్ ఒక మినీ ఆల్బమ్ లైక్ తను ఏమైతే ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ ఒక లాంగ్ లెటర్ అయితే ఉంది. అది కాకుండా చిన్నగా తన పిక్చర్స్ పెట్టి ఒక మినీ ఆల్బమ్ టైప్‌లో అనమాట. లైక్ ఇది ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. సో అలాగా ఒక మినీ ఆల్బమ్ యాడ్ చేశాను. అండ్ తను ఉండే లొకేషన్ హైదరాబాద్. సో హైదరాబాద్‌లో క్లైమేట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా! సో తను చదువుతున్నా ఆర్ జాబ్ చేస్తున్నా వాటెవర్ బయటెళ్తున్నా, ఎక్కడికెళ్తున్నా ఇదైతే చాలా అవసరం ఇయర్ కప్స్ అనేవి. అందుకోసం అని చెప్పి ఇది కంపల్సరీ ఉండాలి అని నేనే పిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మినీ క్లిప్స్ లైక్ ఏ అవుట్‌ఫిట్‌కైనా సో నాకేం చెప్పారంటే, మేడం ఈ అవుట్‌ఫిట్ కాకుండా ట్రెడిషనల్‌గా నేను వేరేవి గాని కొన్నాను. సో వాటికి కలర్స్ అవి చెప్పారనమాట నాకు. సో దానికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా అండ్ ఆల్సో తను డైలీ వేర్ టైప్‌లో వేసుకునేలాగా ఉండేలాగా చూసి కొన్ని క్లిప్స్ అంటే 2 మోడల్స్ అనమాట. ఒకటి బటర్‌ఫ్లై ఇంకోటొచ్చి ఫ్లవర్ మోడల్ ఉండేలాగా చూసి 2 టైప్ ఆఫ్ సెట్స్ అయితే ఒకటి ప్యాక్‌లాగా చేశాను. అండ్ డ్రెస్ తీసుకున్నాం. మరి స్టిక్కర్స్ లేకపోతే ఎలాగా? సో స్టిక్కర్స్ కంపల్సరీ కదా! స్టిక్కర్స్ యాడ్ చేశాను. అండ్ వాలెట్ నేను చెప్పాను కదా! కొన్ని ప్రిఫర్డ్‌లో అడిగారని చెప్పి వాటిలో వాలెట్ గాని ఒకటి. ఈ వాలెట్ పై గాని తన నేమ్ వచ్చింది. అండ్ ఆల్సో తనకి నచ్చిన ఐ మీన్ కస్టమర్ ఏదైతే చార్మ్ యాడ్ చేయమని చెప్పారో ఆ చార్మ్ యాడ్ చేశాను. అండ్ ఇదైతే లైక్ మొత్తం ఓవరాల్ కస్టమైజేషన్ చేశాము. అండ్ ఇది వాలెట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో లైక్ ఫర్ గర్ల్స్, ఫర్ వుమెన్ మల్టీ పర్పసింగ్ టైప్‌లో కార్డ్స్ పెట్టుకోవడానికి, ఫోటోస్ పెట్టుకోవడానికి, క్యాష్‌కి, మొబైల్ ఫోన్‌కి సో అన్నీ మల్టీ పర్పసింగ్‌కి ఈ వాలెట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫోటో ఫ్రేమ్. సో ఫోటో ఫ్రేమ్ దగ్గరొచ్చేసరికి లైక్ నార్మల్ రెగ్యులర్ ఫోటో ఫ్రేమ్ పెట్టాలని నాకు అనిపించలేదు. సో అందుకని ఫోల్డబుల్ ఫోటో ఫ్రేమ్ ఈవెన్ మన పేజ్‌లో అసలు ఇంతవరకు లాంచే చేయలేదు నేను. సో వీళ్ళ గిఫ్ట్స్ దాంట్లోనే లాంచ్ చేశాననమాట. సో వాళ్ళకి చెప్పాను. నార్మల్ ఫోటో ఫ్రేమ్ కంటే ఇదైతే ఇంకా బెస్ట్ ఉంటుంది అని చెప్పి ఇంకా దీన్ని తీసుకున్నాననమాట. సో ఫోల్డింగ్ ఫ్రేమ్ అయితే బాగుంటుంది కదని చెప్పి ఫోల్డింగ్ ఫ్రేమ్ అయితే పెట్టాననమాట వాళ్ళకి. అండ్ ఈ డ్రెస్ ఉంది కదా లెహెంగా. సో లెహెంగాకి మ్యాచింగ్ అయ్యేలాగా మంచి సెట్ అయితే ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ సెట్. సో నెక్స్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. సో మొత్తం మనకి నెక్స్ట్ సెట్ ఒకటే అయితే కుదరదు కదా! సో నెక్స్ట్ సెట్‌తో పాటు ఇయర్ రింగ్స్ వస్తే ఇంకా బాగుంటుంది కదా! సో ఇయర్ రింగ్స్‌తో పాటు కలిపి సెట్ వచ్చేలాగా తీసుకున్నాను. సో ఇదైతే ఐ మీన్ నేను బిజినెస్ చేస్తే అయినా సరే కొన్ని దగ్గరలో మనం బార్గెనింగ్ చేస్తాం కదా! బట్ వీళ్ళకి అంటే వాళ్ళ మనీ గాని మనం చూసుకోవాలి కదా! సో వాళ్ళకి మంచిగా సెట్ అవ్వాలి అని చెప్పి నేను బార్గెనింగ్ చేసి మరి మంచి బడ్జెట్‌లో మంచి నెక్ సెట్ అయితే తీసుకున్నాననమాట డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేలాగా. అండ్ తనకి కిట్ క్యాట్ చాక్లెట్స్ ఫేవరెట్ అంట. సో ఆ చాక్లెట్స్ యాడ్ చేశాను. అండ్ కీ చైన్ అని చెప్పారు. సో కీ చైన్ ఏంటంటే ఇప్పుడు మనకి లబూబు కీ చైన్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా! సో అందుకోసమని లబూబు కీ చైన్ అయితే ఒకటి యాడ్ చేశాను. అండ్ పర్ఫ్యూమ్ అన్నారు. సో పర్ఫ్యూమ్ ఏంటంటే లైక్ అవైలబిలిటీ ఉన్నది నేను చెప్పాననమాట. వాటి నుంచి ఓకే పర్లేదు ఏదైనా ఓకే అని చెప్పారు. సో ఒకటి యాడ్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మొబైల్ చార్మ్ లైక్ అమ్మాయిలు చాలా మంది యూజ్ చేస్తారు. మొబైల్ కేస్ ఉంటది కదా! దానికి సైడ్ హ్యాంగ్ చేసుకుంటారనమాట. లైక్ హోల్డింగ్ పర్పస్‌కి. సో అదొకటి యాడ్ చేశాను చార్మ్. అండ్ ఆల్సో పోలరైడ్ పిక్చర్స్ చాలా ఫేవరెట్ కదా అమ్మాయిలకి. సో పోలరైడ్ పిక్చర్స్ యాడ్ చేశాను. అండ్ ఈ డ్రీమ్ క్యాచర్ అయితే నాకు ఎంత బాగా నచ్చేసిందో. సో లైక్ డ్రీమ్ క్యాచర్ ఒకటి యాడ్ చేద్దాం అనుకోని నేను స్టోర్‌లోకెళ్ళి చూసాననమాట. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. బట్ ఎందుకో నేను అనుకున్న బడ్జెట్‌లో ఇదైతే చాలా బాగుందనిపించింది. అండ్ ఇది దాని సౌండింగ్ గాని సో కొంచెం నజర్ అంటాం కదా! సో అంటే బ్యాడ్ థింగ్ అనేది రాకుండా కంట్రోల్ చేయడానికి. సో అట్లా ప్రతిదీ నాకెందుకో ఇది బాగుంది అనిపించి దాన్ని తీసుకున్నాను. అండ్ ఇవి మనమే కస్టమైజ్ చేశాము. హెయిర్ బౌస్ అండ్ స్క్రంచీస్ కానీ యాడ్ చేశాను నేను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్
యాంక్లెట్స్ అంటే గొలుసులు. మేమైతే గొలుసులు అంటాం. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కోటి అంటారు కదా! సో, ఇంగ్లీష్‌లో చెప్పేస్తాను. యాంక్లెట్స్ ఇవైతే చాలా బావున్నాయి. అండ్ లైక్ అవుట్‌ఫిట్‌కి సెట్ అయ్యేలాగా చూసి వైట్ స్టోన్స్ వస్తాయి కదా! సో, ఫ్లవర్ మోడల్ వైట్ స్టోన్ వచ్చేలాగా చూసి అవుట్‌ఫిట్ దగ్గర పెట్టి చూసి తీసుకున్నాననమాట. సో, ఇవి గాని చాలా బా వచ్చాయి. సో, ఇవన్నీ నేను వీడియో తీసి ఇంకా కస్టమర్‌కైతే అంటే తనకైతే సెండ్ చేశాననమాట. సో, ఇవి ఓవరాల్‌గా ఈ ప్రొడక్ట్స్ మొత్తం నేను అంటే కొన్ని బయట కొన్నవి అండ్ ఆల్సో మనం కస్టమైజ్ చేసినటివి రెండిటిని కలిపి తనకైతే నేను పెట్టాననమాట వీడియో. సో, చెప్పాను కదా! అంటే వన్స్ మొత్తం అంతా చేశాక నేను ఆ వీడియో సెండ్ చేసినప్పుడు హి వాస్ సో హ్యాపీ అనమాట. అంటే లైక్ అన్నారనమాట. నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జస్ట్ 1 నైటే అంతే. బిఫోర్ డే ఆఫ్టర్‌నూన్ మనకి ఆర్డర్ ప్లేస్ చేశారు. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్‌కంతా మొత్తం మేకింగ్ చేశారు. ఇక్కడ హార్డెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బాక్స్ మేకింగ్ అనమాట. సో, 24 గిఫ్ట్స్ అనేవి ఒక బాక్స్‌లో ఫిల్ చేయాలి అంటే ఆ బాక్స్ ఎంత సైజ్ ఉండాలో ఒకసారి మీరే ఆలోచించండి. సో, ఆ బాక్స్ అనేది నేను ఓన్‌గా కస్టమైజ్ చేశాను. సో, ఈ బాక్సెస్ అయితే మనకి ఎక్కడ దొరకవు. ఆన్‌లైన్‌లో ఎక్కడ అవ్వవు. సో, ఒకవేళ మనం కొనాలి అనుకున్నా కానీ సరే, మనకేంటంటే లైక్ ఈ సైజెస్‌లో ఇవ్వరు. ఇన్‌కేస్ ఒకవేళ కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా మనకొక టైమ్ అనేది చెప్తారు. అండ్ ఆల్సో ఈ సైజెస్ ఆఫ్ బాక్సెస్‌కి మనకు వద్దన్నా సరే 1500 ప్లస్ చార్జ్ చేస్తారు. నేను నార్మల్‌గా బడ్జెట్ ఫ్రెండ్లీగా చెప్తున్నా. అలా గాకుండా కొంచెం ఇంకా హెవీగా తీసుకునే వాళ్ళు గాని ఉంటారనమాట. మెటీరియల్ కాస్ట్ అండి, మేకింగ్ అని. ఎందుకంటే దీని ఓన్లీ బాక్స్ మేకింగ్‌కే నాకు 3 అవర్స్ పైనే పట్టింది. ఎందుకంటే బాక్స్ సైజ్ వచ్చేసరికి చెప్తాను. ఆల్మోస్ట్ 70 ఇంచెస్ పైన దాటిందనమాట బాక్స్ సైజ్. అండ్ బాక్స్ వెయిటేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 11-12 కేజెస్ అరౌండ్ వచ్చిందనమాట బాక్స్ వెయిటేజ్ మొత్తం చేసేసిన తర్వాత. అండ్ వీటికి ప్రతి దానికి బ్రౌన్ షీట్ ఉంటది కదా! సో, ప్రతి దాన్ని బాక్స్‌లో పెట్టి ఏ ఐటెమ్స్ అయితే మీకు చూపించానో ఎక్సెప్ట్ డ్రెస్ తప్ప లెహెంగా ఒకటి కింద పెట్టేసాను. అండ్ మిగిలిన అన్నిటికి ప్రతి దానికి వాటి సైజెస్ ఉండేలాగా బాక్సెస్ తీసుకొని ఆ బాక్సెస్‌లో ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని పెట్టి మళ్ళీ దాన్ని బ్రౌన్ షీట్ వ్రాపింగ్ చేసి దానిపైన నీట్‌గా నంబరింగ్ చేశాననమాట. సో, 24 గిఫ్ట్స్ అనేది తనకి తెలియాలి గదా! సో, 24థ్ బర్త్‌డే 24 గిఫ్ట్స్ వచ్చాయి మనకి అని చెప్పి. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను నీట్‌గా బ్రౌన్ షీట్ వేసి దానికి పైన నీట్‌గా బ్లాక్ పెన్ తీసుకొని నీట్‌గా నంబరింగ్ ఇచ్చాను. అండ్ ఓవరాల్‌గా బాక్స్ వ్యూ అయితే ఇది. అసలు బాక్స్ అయితే చాలా బా వచ్చింది. అండ్ వితిన్ ఎ నైట్‌లో ఈ గోల్డ్ అక్రైలిక్ ఉంది కదా! సో, అది గాని అప్పటికప్పుడే అన్నీ కస్టమైజ్డ్ వాలెట్ అవ్వచ్చు, వాటర్ బాటిల్ అవ్వచ్చు, ఇంకా హెయిర్ క్లిప్స్ అవ్వచ్చు, అవన్నీ నైట్ అండ్ పక్క రోజు ఆఫ్టర్‌నూన్‌కంతా చేశాననమాట. సో, మొత్తానికి ఓవరాల్ లుక్ అయితే ఇది బాక్స్‌ది. సో, మీరు కూడా ఇలాంటి బర్త్‌డే సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తుంటే ప్లీజ్ అట్‌లీస్ట్ 7-10 డేస్ బిఫోర్ అకేషన్ కాంటాక్ట్ అవ్వండి. అడ్వాన్స్‌లో మెసేజ్ చేయండి. మనం టుగెదర్‌గా ప్లాన్ చేసుకొని అకేషన్‌ని సక్సెస్‌ఫుల్ చేద్దాం. ఫైనల్లీ మీకు నచ్చిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. టేక్ కేర్.